Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ధర్మస్థల కేసులో మిస్టరీ హత్యలో ఒక్కొక్కటిగా వీడుతున్నట్లుగా మనకి తెలుస్తోంది. కీలకమైన 9వ స్పాట్ లో 10కి పైగా అస్థిపంజరాలు దొరికే అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి. ఈ తవ్వకాల్లో 9వ ప్లేస్ అత్యంత కీలకంగా మారబోతున్నట్లు కూడా మనకి తెలుస్తోంది. ఇప్పటికే 6వ స్పాట్ లో 2 అస్థిపంజరాలు దొరికాయి. 7, 8వ స్పాట్స్ లో కూడా ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి. 6వ స్పాట్ పక్కనే 7, 8 స్థలాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో కీలకంగా 9వ స్పాట్ ఏదైతే ఉందో అది కీలకంగా మారబోతోంది. అక్కడ పదుల సంఖ్యలో కూడా మృతదేహాలు ఖననం చేశాను అని కూడా విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు. ఇప్పటికే 2 అస్థిపంజరాలు కూడా అక్కడ లభ్యమయ్యాయి. కీలకంగా 9, 11, 12, 13 స్పాట్స్ మారనున్నాయి. ఇందులో 9 అయితే అత్యంత కీలకమని కూడా తెలుస్తోంది. నేడు 9వ స్పాట్ లో కూడా తవ్వకాలు జరిగే అవకాశాలు అయితే ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి. 9వ స్పాట్ లో 10కి పైగా అస్థిపంజరాలు, అలాగే అక్కడే ఎక్కువ సవాలున్నాయని కూడా సాక్షి చెప్తున్నాడు. ధర్మస్థల కేసులో మిస్టరీ హత్యలన్నీ కూడా వీడుతున్నాయి. ఒక్కొక్కటి బయటకు వస్తున్న అవశేషాలు. దాదాపుగా 30 మంది కార్మికులు అక్కడ శ్రమిస్తున్నారు. ఈ కార్మికులంతా కూడా అస్సాం, బీహార్కి చెందిన వారుగా కూడా మనకి తెలుస్తోంది. అవసరమైతే జేసీబీలతోనూ కూడా అక్కడ తవ్వకాలు జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నది పక్కన తవ్వకాలు జరుగుతూ ఉండడంతో గుంతలోని నీరు వస్తే పంపు సెట్స్ అక్కడ సిద్ధంగా ఉంచుకున్నారు. అందుబాటులో డాగ్ స్క్వాడ్ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇప్పటికే 2 అస్థిపంజరాలు కూడా అక్కడ లభ్యమైనట్లుగా మనకి తెలుస్తోంది. దొరికిన అస్థిపంజరాలకు మణిపాల్ ఆసుపత్రి ఏదైతే ఉందో అందులో పరీక్షలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడు 9, 11, 12, 13 స్పాట్స్ అయితే కీలకంగా మారాయి. ఇందులో 9 అయితే అత్యంత కీలకం. ఇక్కడ పదుల సంఖ్యలో అయితే మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చాలా ఎక్కువగా పదుల సంఖ్యలో అయితే మృతదేహాలు పూడ్చి పెట్టాను అని కూడా సాక్షి చెప్తున్నాడు. 9 నుండి 12 ప్రదేశాలు నది పక్కన ఉన్న హైవే సమీపంలోనే ఉన్నాయి. 13వ స్థానం నేత్రావతిని అజుకూరుకి కలిపే రహదారి సమీపంలో ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. నేడు 6 నుంచి 12 స్పాట్ల వరకు కూడా తవ్వకాలు జరిగే అవకాశం ఉంది. నేడు 9వ స్పాట్ లో తవ్వకాలు జరిపే అవకాశాలు ఈ రోజు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. 9వ స్పాట్ లో 10కి పైగా అస్థిపంజరాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఎక్కువ శవాలను కూడా 9వ స్పాట్ లోనే పాతి పెట్టారని సాక్షి కూడా చెప్తున్నాడు. ఇంతకు ముందు మనం చూస్తే కనుక 6వ స్పాట్ లో ఈ రోజు 3వ రోజు ఏదైతే మనకి తవ్వకాలు జరుపుతున్నారో అత్యంత కీలకమైన రోజుగా కూడా మారింది. 3 రోజుల నుంచి కూడా తవ్వకాలు అయితే ప్రారంభించారు అక్కడ ధర్మస్థలలో. ఈ రోజు అయితే కీలకంగా మారిన 3వ రోజులో అయితే కొన్ని కీలక ఆధారాలు అయితే లభ్యమయ్యాయి. ఒక 2 అస్థిపంజరాలు అయితే అక్కడ మానవ అవశేషాలు అయితే దొరికాయని కూడా మనకి చెప్తున్నారు. మీరు విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నారు. ఏవైతే మానవ అవశేషాలు దొరికాయో వాటిని అన్నిటి కూడా అక్కడ బాక్స్ లో భద్రపరిచారు. దీంతో పాటుగా అక్కడ మట్టి ఏదైతే ఉందో, ఏ స్పాట్ లో అయితే అక్కడ మట్టి దొరికిందో ఆ అవశేషాల మట్టిని కూడా ఇప్పుడు జల్లెడ పడుతున్న విజువల్స్ అయితే మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ రోజు అయితే అక్కడ 3వ రోజు 6వ స్పాట్ అయితే అత్యంత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఈ రోజు 12 స్పాట్ల వరకు కూడా ఈ రోజు అక్కడ తవ్వకాలు జరిగే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. ఇందులో 9 అయితే అత్యంత కీలకం అని కూడా చెప్తున్నారు. ఇందులో 10ల సంఖ్యలో అయితే అక్కడ నేను మృతదేహాల్ని పాతి పెట్టానని కూడా సాక్షి చెప్తున్నాడు. ఇదే నేపథ్యంలో ఇంకా ఎన్ని అస్థిపంజరాలు, ఎన్ని అవశేషాలు బయటకు వస్తాయో కూడా ఈరోజు తెలియని పరిస్థితి కనిపిస్తుంది. బట్ 9వ స్పాట్ నైతే అధికారులు కూడా చాలా కీలకంగా భావిస్తున్నారు. ఇంకా మరిన్ని అవశేషాలు బయటకు వచ్చే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. 6వ స్పాట్ లో ఈ రోజు 2 అస్థిపంజరాలు అయితే లభ్యమయ్యాయి. 7, 8వ స్పాట్స్ లో కూడా ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్నాయి. 6 పక్కనే 7, 8 కూడా పక్కనే స్పాట్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే 9వ స్పాట్ ఉందో ఆ స్పాట్ అయితే ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. 9వ స్పాట్ లో చాలా ఎక్కువగా మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2 అస్థిపంజరాలు లభ్యమయ్యాయి.
9, 11, 12, 13 స్పాట్స్ అయితే ఇక్కడ కీలకంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. నేడు 9వ స్పాట్లో తవ్వకాలు ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 9వ స్పాట్లో 10కి పైగా కూడా అస్థిపంజరాలు లభ్యమయ్యే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి. అక్కడే ఎక్కువ సవాలు ఉన్నాయి అంటూ కూడా సాక్షి ఒక పక్క నుంచి చెప్తున్నాడు. ఇదే నేపథ్యంలోనే సిట్ అధికారులు కూడా అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. ఇందులో 30 మందికి పైగా కూలీలు అయితే పాల్గొంటున్నారు. అవసరమైతే జేసీబీలు కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఏదైతే మనకి 6వ స్పాట్లో అస్థిపంజరాలు దొరికాయో అక్కడే 7, 8, 9 స్పాట్స్ ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అక్కడ ఇంకా ముమ్మరంగా అయితే తనిఖీలు చేసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఈ రోజు వరకు కూడా ఇంకా మరిన్ని అవశేషాలు గుర్తించే పనిలో అధికారులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆ గుంతలో నుంచి కూడా ఆ మట్టిని అంతా కూడా టెస్టులకి పంపిస్తున్నారు. ఆ మట్టిని కూడా అధికారులు సేకరించారు. ఏదైతే మీరు రౌండ్ బాక్స్ లో చూస్తున్నారో అవి అవశేషాలన్నీ కూడా భద్రపరిచి ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే అధికారులు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆనవాళ్లను కూడా ఎఫ్ఎస్ఎల్ టీం అంతా కూడా అక్కడ సేకరిస్తున్న విజువల్స్ కూడా మనకి స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ రోజు 9వ స్పాట్ గా ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ 9వ స్పాట్ లో అత్యంత కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఎలాంటి అవశేషాలు దొరుకుతాయి, అవి ఎవరివి దొరుకుతాయి అనేది కూడా ఇప్పుడు అత్యంత ఇక్కడ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏవైతే 6వ స్పాట్లో 3వ రోజు ఏవైతే మనకి అస్థిపంజరాలు అవశేషాలు దొరికాయో వాటిని కీలకంగా చూస్తున్నారు. దీంతో పాటుగా ఇంకా అక్కడ తవ్వకాలు జరిపే ఇది కూడా వాళ్ళకి ఎక్కువగా ఇంకా అవకాశాలు వస్తున్నాయి. అక్కడ ఎక్కువగా ఇంకా ఏమన్నా తవ్వితే ఏవైతే అవశేషాలు దొరుకుతాయో ఇంకా లభ్యమవుతాయేమోనో ఆశగా అక్కడ తవ్వకాలు అయితే ఇంకా అధికారులు చేపడుతున్నారు. ఇంకా అక్కడ అవశేషాలు దొరికితే ఈ కేసు ఇంకింత బలం చేకూరే అవకాశాలు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ధర్మస్థల కేసులో అయితే మిస్టరీ హత్యలు వీడుతున్నాయి ఒక్కొక్కటిగా అని చెప్పుకోవచ్చు. అవశేషాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పటికే బయటకు వస్తున్నాయి. దాదాపుగా ఇప్పుడు 9వ స్పాట్ ఏదైతే చెప్తున్నామో ఆ 9వ స్పాట్లో మరిన్ని అవశేషాలు దొరికే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అది కూడా 10ల సంఖ్యలో దొరుకుతాయని కూడా తెలుస్తోంది. దాదాపుగా కార్మికులు 30 మంది వరకు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ కార్మికులందరూ కూడా అస్సోం, బీహార్కు చెందిన వారుగా కూడా చెప్తున్నారు. అవసరమైతే జేసీబీలతో కూడా అక్కడ తవ్వకాలు చేస్తాం. ఎంత లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఆ 9వ స్పాట్ అయితే ఎంత కీలకంగా మారిందో అక్కడైతే ఖచ్చితంగా తవ్వకాలు జరుపుతాం, మరిన్ని ఆధారాలు సేకరిస్తామని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. నది పక్కన తవ్వకాలు జరుగుతూ ఉండడంతో గుంతలోని నీరు వస్తే కూడా పంపు సెట్స్ అన్ని కూడా అక్కడ సిద్ధంగా ఉన్నాయి, అన్ని ఉంచామని కూడా చెప్తున్నారు. అందుబాటులో డాగ్ స్క్వాడ్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే 2 అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. దొరికిన అస్థిపంజరాలు కూడా మణిపాల్ ఆసుపత్రిలో పరీక్షలు జరిగే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి. కీలకంగా 9, 11, 12, 13 స్పాట్స్ అయితే మారనున్నాయి. ఇందులో 9 అయితే అత్యంత కీలకమని కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే 9 నుండి 12 ప్రదేశాలు నది పక్కనే హైవే సమీపంలో ఉన్నాయి. 13వ స్థానం అయితే నేత్రావతిని అజకోరికి కలిపే రహదారి సమీపంలో ఉందని కూడా చెప్తున్నారు. నేడు 6 నుంచి 12 స్పాట్స్ వరకు తవ్వకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు 9వ స్పాట్లో తవ్వకాలు జరిగే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. ఏ లేట్ నైట్ అయినా కూడా ఇక్కడ ఖచ్చితంగా తవ్వకాలు జరుపుతాం, మరిన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకి తెలుస్తోంది. 9వ స్పాట్లోనే 10కి పైగా అస్థిపంజరాలు లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. ఎక్కువ శవాలను 9వ స్పాట్లోనే పాతిపెట్టానని సాక్షి చెప్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ధర్మస్థల కేసు సంచలనం సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ప్రధానంగా ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణ నేపథ్యం చుట్టూ కూడా దర్యాప్తు అయితే జరుగుతోందని చెప్పుకోవాలి. ధర్మస్థల సవాల వెనుక అంతు చిక్కని మిస్టరీ ఒక్కొక్కటి కూడా వెలుగు చూస్తుంది. ఆడ, మగ, చిన్న, పెద్ద అనే భేదం లేకుండా హత్యలు జరిగినట్లుగా మనకి ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు. ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే చాలు అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేం న్యాయమని బాధితుల తరపున ప్రశ్నించిన మగాళ్లను కూడా కనిపించకుండా పోయారు అంటూ కూడా ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరికొందరు పోరాటానికి దిగే ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారని చెప్పాడు. ఇలాంటి అరాచకాలు, అకృత్యాలు 4 దశాబ్దాలకు పైగా సాగినట్లుగా చెప్తున్నాడు. డబ్బు, పలుకుబడి ఆధారాలు మాయం చేశారు హంతకులని కూడా అంటున్నాడు. 2014 నుంచి సవాల్ను మార్చినట్లు ఎన్నో అనుమానాలున్నాయి. ఇప్పుడు దొరికిన శవాలు బాధితులవి కావన్న సందేహాలు కూడా ఒక పక్క నుంచి వ్యక్తమవుతున్నాయి. ధర్మస్థల అంటేనే శవాల దిబ్బగా పరిసర గ్రామాల ప్రజలు
అసలు చెప్పుకునే స్థాయికి మారిపోయిందని కూడా అంటున్నారు చాలా మంది. దేశవ్యాప్తంగా ఈ ధర్మస్థల కేసు ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దక్షిణ కన్నడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల పరిధిలో వందలాది మంది మహిళల మృతదేహాలను సామూహికంగా పూడ్చిపెట్టినట్టు, వాటిలో చాలా వరకు లైంగిక దాడికి గురైనట్లు 50 ఏళ్ల మాజీ పారిశుద్ధ్య కార్మికుడైతే ఆరోపణల మేరకు పోలీసులు ముందుగా కేసు నమోదు చేశారు. తర్వాత సిట్ ని ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు కూడా ముమ్మరంగా 3 రోజుల నుంచి తనిఖీలు చేస్తున్నారు. 3వ రోజు అత్యంత కీలకంగా మారిందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తాను ఖననం చేసిన మృతదేహాలు, అవశేషాలు, వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా అతడు విజిల్ బ్లోయర్ కోర్టుకి సమర్పించాడు. అలాగే హత్యలకు పాల్పడిన వారి పేర్లను కూడా అతను వెల్లడించినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. ఈ ఆరోపణలపై ధర్మస్థల పోలీసులు 2025 జూలై 3న కూడా కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణల తీవ్రత దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణవ్ మహంతి నేతృత్వంలో ఒక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ బృందం జూలై 28న కూడా దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. 15 ప్రదేశాల్లో మృతదేహాలు పూడ్చిపెట్టినట్లు ఆరోపించిన ప్రాంతాల్లో కూడా సిట్ ఇప్పటికే అవన్నీ కూడా తవ్వకాలనైతే ప్రారంభించింది. సిట్ బృందం నేత్రావతి నది పక్కన, రహదారుల పక్కన, అటవీ ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతోంది. అయితే జూలై 30 నాటికి మొదటి 2 రోజుల్లో తవ్విన ప్రదేశాల్లో ఎటువంటి అవశేషాలు కూడా లభ్యం కాలేదు అని చెప్పింది. దీని వెనుకున్న నిజాలు బయటపడాలని ప్రజలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ కేసు కర్ణాటకలో తీవ్ర చర్చకు దారితీసిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుందని కూడా మనకి తెలుస్తోంది. 6వ స్పాట్లో 2 అస్థిపంజరాలు మనకి దొరికాయి. ఈ రోజు కీలకంగా 9వ స్పాట్ మారిందని కూడా చెప్పుకోవచ్చు. 9వ స్పాట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే పదుల సంఖ్యలో అయితే నేను మృతదేహాల్ని పూడ్చి పెట్టాను అని కూడా సాక్షి చెప్తున్నాడు. ఇదే నేపథ్యంలో ఈ రోజు 6వ ప్లేస్లో 3వ రోజు ఏదైతే 2 అస్థిపంజరాలు దొరికాయో ఆ ప్లేస్ కూడా ఇప్పుడు కీలకంగా మారింది. దాని పక్కనే 7-8 స్పాట్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ 9వ స్పాట్కి వెళ్తారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ 9వ స్పాట్ అయితే ఖచ్చితంగా ఎన్నో కొన్ని అస్థిపంజరాలు దొరికే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 2 అస్థిపంజరాలు మనకి లభ్యమయ్యాయి 6వ స్పాట్లో. అలాగే 9, 11, 12, 13 స్పాట్స్ అయితే అత్యంత కీలకంగా మారాయి. దీంట్లో నేడు 9వ స్పాట్లో కూడా తవ్వకాలు జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 9వ స్పాట్లో 10కి పైగా అస్థిపంజరాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అని కూడా ఆ సాక్షి కూడా చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అక్కడ తవ్వకాలు జరిపే అవకాశాలు అయితే మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి. ధర్మస్థల కేసులో మిస్టరీ హత్యలైతే వీడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అవశేషాలు కూడా ఇప్పటికే 2 అవశేషాలు 6 ప్లేస్లో అయితే బయటపడ్డాయి. దాదాపుగా 30 మంది కార్మికులు దీనికోసం అక్కడ శ్రమిస్తున్నారు. ఈ కార్మికులు అస్సోం, బీహార్కి చెందిన వారుగా కూడా గుర్తించడం జరిగింది. అవసరమైతే అక్కడ జేసీబీలతో తవ్వకాలు, అలాగే నది పక్కన తవ్వకాలు జరుగుతూ ఉండడంతో గుంతలోని నీరొస్తే పంపు సెట్ల ద్వారా బయటకి పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. అందుబాటులో డాగ్ స్క్వాడ్ ని కూడా ఉంచారు. ఇప్పటికే 2 అస్థిపంజరాలు కూడా అక్కడ లభ్యమయ్యాయి. దొరికిన అస్థిపంజరాలకు కూడా మణిపాల్ ఆసుపత్రిలో పరీక్షలు జరిగే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కీలకంగా ఏదైతే 9, 11, 12, 13 స్పాట్స్ ఉన్నాయో ఇందులో 9 అయితే అత్యంత కీలకంగా కూడా మనకు తెలుస్తోంది. 9 నుండి 12 ప్రదేశాలు నది పక్కనే ఉన్న హైవే సమీపంలో ఉన్నాయి. 13వ స్థానం నేత్రావతిని అజకూరికి కలిపే రహదారి సమీపంలో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. నేడు 6, 12 స్పాట్ల వరకు తవ్వకాలు జరిగే అవకాశం ఉంది. నేడు 9వ స్పాట్లోనే ఎక్కువగా తవ్వకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విజిల్ బ్లోయర్ పారిశుద్ధ్య కార్మికుడు ఎక్కువగా నేను ఈ స్పాట్లోనే 9వ స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడ నేను పదుల సంఖ్యలో అస్థిపంజరాల్ని పూడ్చిపెట్టాను అని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలోనే ఈరోజు అక్కడ తవ్వకాలు కూడా సిట్ అధికారులు ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది.